హలో నమస్తే అన్న, మీ పేరన్నా? కేబీ రెడ్డి అన్న పేరు. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారన్న? కాంగ్రెస్ పార్టీ అన్న. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్న? అన్న ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మన నవీన్ యాదవ్ అన్న. లోకల్ క్యాండిడేట్ ప్రజల్లో తిరిగే మనిషి, ప్రజల్లో ఉండే ఎప్పుడు ఎనీ టైం ప్రజల్లోనే ఉంటాడు. ప్రజల మాటే కాదన్నాడు. ఎవరు వచ్చే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ పార్టీ వచ్చినా అందరికీ మంచి చేసే నాయకుడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఒక రౌడీకి గుండాకి టికెట్ ఇచ్చారు. వాళ్ళ తండ్రి గారు కూడా శ్రీశైలం యాదవ్ గారు, కానీ ఆయన కూడా రౌడీ గుండా అంటే దానికి ఏమంటారు మీరు? అన్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ రౌడీ కాదన్న. బీఆర్ఎస్ పార్టీలో రౌడీలు లేరా? వాళ్ళ నాయకులంతా రౌడీలే కదా. వాళ్ళు రౌడీ ఏం చేసే కదా గెలిచారు. మాగంటి గోపీనాథ్ రౌడీ కదా అన్న. మాగంటి గోపీనాథ్ గారు ఆయన సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు రౌడీ ఏం చేశాడు. రవణ సినిమా తీసినప్పుడు మేము దానికి ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేసాము. దాంట్లో డైరెక్టర్ బి గోపాల్కి డబ్బులు ఇవ్వలేదు, సూపర్ స్టార్ కృష్ణ గారికి డబ్బులు ఇవ్వలేదు, రాజశేఖర్ గారికి డబ్బులు ఇవ్వలేదు. ఆయన పెద్ద రౌడీ మాగంటి గోపీనాథ్ గారు. మేము డబ్బులు వెళ్తేనే ఎలా మీకు డబ్బులు కావాలా, కాలు చేతులు ఎదుగుతా అన్నాడు. అంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడకూడదు. ఫస్ట్ ప్రమోషనల్ రౌడీ అనేది మాది. అంటే 10 మందిని ఎంటేసుకొని తిరిగితే రౌడీ అవుతారన్న. నేను 10 మందిని తీసుకొని తిరుగుతా. కృష్ణనగర్లో రౌడీ కాదు కదన్న. ప్రజల్లో తిరిగే నాయకుడు కాబట్టి ఆయన రౌడీ కాదన్న, దేవుడు ఆయన. కానీ ఇక్కడ చూసుకుంటే మాగంటి గారు అడ్డా అంటారు కదా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. ఆయన్ని కాదని, వాళ్ళ పార్టీని కాదని ఇక్కడ కాంగ్రెస్ వస్తుందని ఎలా చెప్తున్నారు మీరు? అంటే మాగంటి గారికి అవకాశాలు ఇచ్చారన్న. అవకాశం ఇచ్చారు కాబట్టి పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ 2 సార్లు గడ్డెక్కిచ్చారు. మళ్ళీ 2014లో టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చాడు? ఆయన అడ్డా ఉన్నాడైతే, భయపడున్నాడు అయితే మళ్ళీ బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో నేను తిరిగా 2014 ఆయన ప్రచారానికి తిరిగాను నేను. అంటే తెలంగాణ స్టేట్మెంట్ ఇంకా గవర్నమెంట్ కాకముందు మళ్ళీ బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చాడు అన్న? పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి వైపే చూస్తారన్న ఎవరన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నవీన్ యాదవ్కి ఓటేస్తారు. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి డబ్బులు దొబ్బాడు బాగా. ఎక్కడెక్కడ మాఫియా రౌడీలు చేసేసి ఎక్కడెక్కడ ల్యాండ్లు అమ్మేసి అలా ఏదో అలా పనిచేసాడు కాబట్టి ఆయన మంచి చేశారని చెప్తున్నారు. ఆయన సొంత జోబుల నుంచి డబ్బులు ఏం పెట్టలేదు చేయడానికి. చేయడు కూడా. ఎందుకంటే ఆయన ఒక రౌడీ అన్న. మాగంటి గోపీనాథ్ గారు రౌడీ అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు లేరు, వాళ్ళ సతీమణి నిల్చుంటున్నారు. సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే హస్బెండ్ చనిపోయారు కాబట్టి సానుభూతి అనేది ఏదైతే ఉందో కొనసాగచ్చు కదా అన్న. సానుభూతి అనేది కొంతవరకు అన్న. ఒకప్పుడు ఇప్పుడు రాజకీయాలు సానుభూతికి ఎవరు పడరు అన్న. ఇప్పుడు ఆల్రెడీ సానుభూతికి పోతే ఏదో అవుతుందని చెప్పేసి సానుభూతి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు జనాలు యువతరంలో ప్రతి ఒక్కరికి మార్పు వస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తారన్న. ఇప్పుడు ఆమె గెలుస్తుంది. సపోజ్ బీఆర్ఎస్లో పార్టీ గెలిచిందనుకో, ఆమె సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నిధులు కావాలని చెప్పి అడుగుతుందో? అడగలేదు. ఎందుకంటే ఆమె వంటింటికి పరిమితమైన. ఏ రోజు ఆమె మాగంటి సునీత గారు భార్యగా ఆయన 3 సార్లు గెలిపించినప్పుడు కూడా ఆమె ప్రజల్లో తిరగలేదు. ఇచ్చేసిన భార్య భర్త చనిపోయాడని చెప్పి ప్రజల్లో తిరిగితే ఎవరు వేస్తారని చెమ్మతి ఓట్లు పడవచ్చు. కానీ నవీన్ అన్నకి ఓటు వేస్తారని. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందరూ అంటున్నారు మాకేం చేశారు. కార్మిక నగర్లో కొద్దిగా వ్యతిరేకత వస్తుందంట. ఆ కార్మిక ప్రజానాయకులకి ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే మాగంటి గోపీనాథ్ గారు అక్కడ బాగా ఇంటింటికి డబ్బులు బాగా ఎక్కువ ఇచ్చేసాడు. అంటే వాళ్ళ విశ్వాసం ఉందని కొద్దిగా చెప్తున్నారు తప్ప నెక్స్ట్ ఎలక్షన్స్కి 11వ తారీఖు టైం ఉందన్న. ఈ లోపల ప్రజలు ఎప్పటికి ఎలా మారుతారో ఎవరికి తెలియదు. ట్రెండ్ ఒక్కసారి అలా తిరిగిందంటే నవీన్ అన్నకి ఒకసారి నవీన్ అన్న అలా వెళ్ళి ప్రచారం చేశారంటే మళ్ళీ ట్రెండ్ మారుతుంది. నవీన్ అన్నకి అదే కార్మిక నగర్లో ప్రజలు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు కూడా నవీన్ అన్న. ఇంకోటి కార్మిక నగర్కి ప్రజలకు చెప్తున్నాను ఒకటే, నవీన్ అన్న యాదవ్కి మీరు ఓటు వేయకపోయినా పర్వాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం మాకేం పని చేయలేదు, లంజా కొడుకు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్పేసి మాత్రం ఒక ప్రజానాయకుడిని లేడీస్ తిట్టొద్దండి. ఎందుకంటే మీకు ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టాడండి? ఆయనకి ఏమన్నా బడ్జెట్ ఎక్కువ ఫ్రీ బస్ పెట్టాడా? కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నాడు. ఏ రోజన్నా ఫ్రీ బస్ పెట్టాడా? నేను వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కాలేదు. ఆయన 3 సంవత్సరాలు ఉంది. అందరికీ పింఛన్లు ఇస్తాడు, అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఇప్పుడు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నవీన్ అన్న గెలవని ఆల్రెడీ ఇవాళ నేను పేపర్లో కూడా చూశాను. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఛాన్సన్ అవుతున్నాయి. అది ఎవరికి మీకు తెలియట్లేదు. ఇప్పుడు నేను ఇవాళ పేపర్ చూశాను కాబట్టి చెప్తున్నాను. నవీన్ అన్నని గెలిపించండి. డబుల్ బెడ్రూమ్లు కాదు, మీకు పింఛన్లు కాదు, అన్నీ వస్తాయి. అధికారంలో ఉంది పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ నవీన్ అన్నని గెలిపించండి, మీకు అన్ని పనులు అవుతాయి. ఎవరు అధికారం లేని పార్టీకి మీరు ఓటు వేసి గెలిపించేస్తే ఏమి రాదు మొత్తం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.